వైసీపీపై టీడీపీ నాయకురాలు కృష్ణవేణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో టీడీఆర్ బాండ్ల పేరుతో వైసీపీ నేతలు పుర నగరపాలక సంస్థలను నంచుకు తింటున్నారని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ వల్ల కోల్పోయిన స్థలాలకిచ్చే బాండ్లలోనూ అవినీతి జరిగిందని మండిపడ్డారు. అధికారులను బెదిరించి మరీ తమ అనుచరులను దోచిపెట్టారని ఆరోపించారు. కాగా వైసీపీ అధికారాన్ని కోల్పోవటంతో ఆ పార్టీకి చెందిన వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం వాటిపై దృష్టి పెట్టింది. అందరికీ విదితమే అండి. ఈరోజు భారీ కుంభకోణం బయటకు రావడం, 500 కోట్ల రూపాయల పైచీలకు అక్రమాలు ఎలాగ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్పడ్డాడు అన్నది కూడా బయటకు వచ్చింది. ఇవాళ కార్పొరేషన్ అధికారులతో కుమ్మక్కయ్యి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేటు స్థలాలుగా ఉన్నటువంటి రూపాయి వాల్యూ చేసేటువంటి స్థలాలకి 10 రూపాయలు వాల్యూ కట్టి ఇవాళ ఎంత భారీ కుంభకోణాన్ని గవర్నమెంట్ అథారిటీ తీసుకొచ్చి గవర్నమెంట్ అథారిటీ ద్వారా ఆ భూములకి రేట్లు పెంచినట్టుగా ప్రజలకు చూపించి వాళ్ళ ప్రజల్ని ఎంత బురిడి కొట్టించి మోసం చేశాడన్నది కూడా ప్రజల ముందు తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఎక్కడా కూడా వదలకూడదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినట్టు భూ కబ్జాలు కావచ్చు, దందాలు కావచ్చు, అలాగే మైనింగ్ లో ఎంత కుంభకోణాలు చేశాడు, ఇళ్ల స్థలాల్లో ఎంత కుంభకోణాలు చేశాడు అన్నది కూడా అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ప్రజలు శిక్షించాలండి, ప్రజలు శిక్షించాలి. అలాగే ప్రభుత్వ అధికారులు దీంట్లో కొమ్ము కాయడం అనేది కూడా చాలా సిగ్గుసేటు. ఒక రకంగా చెప్పాలంటే పీడిఎస్ రైస్ గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ కోటా బియ్యం దొంగగా ముద్రపడినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి చేసినటువంటి దందాలన్నీ కూడా ఈయన చేసినటువంటి అక్రమ పోర్ట్ నుంచి వ్యాపారాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సహకరించినటువంటి చైర్మన్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ చైర్మన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి